వేడి ఉందా? వాడు గుట్కా తినుకుంటా సర్వ్ చేసిండు. ఆల్మోస్ట్ 3000 ఆర్డర్ పెట్టుంటాం బ్రేక్ఫాస్ట్. ఓన్లీ ఫర్ బ్రేక్ఫాస్ట్. ఆల్కహాల్ సర్వ్ చేద్దామని చెప్పి ప్లాన్ చేస్తున్నా. ఇప్పుడు నెక్స్ట్ మనం పోతున్న ప్లేస్ నీకు చాలా నచ్చుతుంది మా. అవునా? ఫుల్ ఎంజాయ్ చేస్తావు నువ్వు, మస్తు నచ్చుతుంది నీకు. కూడా నచ్చాయి. ఇప్పుడు లంచ్, మార్నింగ్ సెలబ్రేషన్ ఇదంతా ఒక లెవెల్ అయితే ఇప్పుడు ఇది ఇంకొక లెవెల్ అంటే నీకు. బాబాయ్ ఓకే లెట్స్ సీ ఎక్కడికి వెళ్తామో. ఏంటి మాదిరా? Yes. మంచి బిర్యానీయా? మంచి బిర్యానీయా? Yes. ఇది చాలా లైట్ ఉంటుంది. జస్ట్ టేస్ట్ చేయి, జస్ట్ టేస్ట్ చేయి. మండి మాత్రమే ఉంది. మండియా మరి జస్ట్ టేస్ట్ చేయి అంతే. నేను ఎక్కువ ఒకరోజు ఏమిగా పెట్టుకో కళ్ళు మూసుకో. సో అదన్నమాట థర్డ్ సర్ప్రైజ్. ఫోర్త్ సర్ప్రైజ్ నైట్ తో కౌంట్ చేస్తా. ఓకే, నువ్వు సర్ప్రైజ్ లాగా ఫీల్ అయినావంటే నాకు చాలు. కానీ విఆర్ గేమ్స్ ఫినిష్ చేసుకొని బయటకు వచ్చినాం. చాలా నచ్చుతుంది. నీ ఫేవరెట్ అంటే ఏదో అనుకున్నా. ఇప్పుడు మనం కేరళ వెళ్ళినప్పటి నుంచి అది నా ఫేవరెట్ అయింది. ఏం ఫేవరెట్ ఏమో పెట్టుకుంటే ఫుల్ అరుస్తుంది, భయం అవుతుంది, తీసేయండి అని మొత్తం ఉంటుంది. తీసేయండి అని చెప్పి మళ్ళీ ఫేవరెట్ అది. అదే అట్లా ఎంజాయ్ చేయడమే అది నాకు నచ్చింది బాగా. విఆర్ పెట్టినప్పటి నుండి స్టార్ట్ చేస్తే అది ఇక తీసేదాకా గోలా వేస్తుంది. తీసేయండి మా. కేరళ వీడియో కూడా ఫుల్ ఫన్నీ ఉంటది. ఏడుపు ఒకటే తక్కువ. అట్లా ఎక్సైటింగ్ గా ఫీల్ అయ్యి అట్లా ఆడితే అది మంచి అనిపిస్తుంది నాకు. బాగుండే ఈ రోజు కూడా. అది మీరు గుర్తుపెట్టుకొని ఈ డేలో అది కూడా కవర్ అయ్యేలాగా బాగా ప్లాన్ చేశారు. చాలా సార్లు అనుకున్నాం మధ్యలో వెళ్ళా, కానీ ఎక్కడ కూడా మంచి విఆర్ గేమ్స్ దొరకలేదు నాకు. మంచి గేమ్స్ ఉన్న విఆర్ ఎక్కడ దొరకలేదు. ఇది చాలా బాగుంది. నేను వెతికి చూసి కంపేర్ చేసుకొని ఫిక్స్ అయినా దీనికి తీసుకెళ్తా అని చెప్పి. ఇది బాగుంది, మీరు అందరూ కూడా ట్రై చేయొచ్చు డెఫినెట్గా. అసలు మీరు ఇంప్రెస్ అవుతారు. అసలు చాలా బాగుంది. నేనైతే 10/10 ఇస్తా. కోకాపేట్లో నోట్ 0 విఆర్ గేమ్స్. ఇది పెయిడ్ ప్రమోషన్ కాదు. నేను నా వైఫ్ బర్త్డేకి ఆమెను ఆ డే మొత్తం ఎక్సైట్మెంట్తో నేను నింపేద్దాము అనుకొని ఫీల్ అయ్యి ప్లాన్ చేసిన దాంట్లో ఇది ఒక ప్లాన్ అనమాట. జాంబీ గేమ్ ఆడినా నేను. జాంబీ అపోకలిప్స్ వస్తే అసలు ఎట్లా మనం ఫైట్ చేయాలి. మీరు జనరల్ గా ఎప్పుడు జాంబీ మూవీస్ చూస్తూ అంటుంటారు కదా, టప్ షూట్ చేస్తే మజా వచ్చింది అసలు. పాప కూడా ఆడింది, బంగారు తల్లి. పాపం భయపడ్డది ఒకసారి పెట్టగానే. లయన్ జూ పార్క్ ఆడింది. జూ పార్క్ లో లయన్ మీదకి వచ్చింది, భయపడి అమ్మో అని చెప్పి వదిలేసింది. ఆల్మోస్ట్ డే ఎండ్ అయిపోయి వస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ ప్లాన్ అయితే ఇంకేం లేదు. ఇంటికి పోవాలి అని అనుకుంటున్నావా? ఇంటికి పోయేది లేదు. మనం రెగ్యులర్గా బర్త్డేకి డే ఎండ్ ఎట్లా చేస్తాం, క్యాండిల్ లైట్ డిన్నర్తోని హోటల్ స్టే చేస్తాం కదా. ఇప్పుడు కూడా అదే ప్లాన్ నాది. కానీ దేంట్లో వెళ్దాము, ఏ హోటల్లో వెళ్దాం అనేది ఇంకా డిసైడ్ చేయలేదు నేను. సో ఇప్పుడు పోతూ ప్లాన్ చేసుకుంటూ ఎందులో బాగుంటే అందులోకి వెళ్ళిపోదాము. కాజీగా క్యాండిల్ లైట్ డిన్నర్ ఎందుకు చాలా ఇష్టం అంటే డే మొత్తం ఇట్లా స్పెండ్ చేసి రెస్ట్ మోడ్లోకి వెళ్ళిపోవచ్చు మంచిగా. లాస్ట్ టైం నా బర్త్డేకి క్యాండిల్ లైట్ డిన్నర్ ప్లాన్ చేస్తే అది యాక్చువల్గా ఫ్లాప్ అయింది. అది ఏం హోటల్, అది ఏ రెస్టారెంట్ కూడా తెలియదు, ఏ హోటల్ కూడా తెలియదు. ఫోటోస్ చూస్తే చాలా క్లాసిక్ గా మంచి హోటల్ లాగా ఉండే. సరే వెళ్ళి చూద్దాం బాగుంది కదా అని చెప్పి చూస్తే మనం ముందే కాల్ చేసి బుక్ చేసేసి
పే కూడా చేసి పే చేసేసినాం. అక్కడ దెబ్బ పడ్డది, క్యాన్సిలేషన్ కి ఛాన్స్ లేకుండే. వాడు చూస్తే పైన ఒక టెర్రస్ మీద ఒక మూలకు ఒక చిన్న క్యానోపీ వేసి దానిలో చిన్న టేబుల్ కుర్చీలు వేసేసి టేబుల్ మీద రోజ్ ఫ్లవర్ పెట్టల్స్ పెట్టేసాడు, 2 క్యాండిల్ పెట్టి వాడు గుట్కా తినుకుంటా సర్వ్ చేసిండు. ఫుడ్ తినలేదు ఇంకా మేము అక్కడ. స్టోర్కి కేక్ కట్ చేసుకొని ఏదో డ్రింక్స్ తాగేసి వచ్చేసినాం. గో లెట్స్ సర్చ్. ఇట్లా డైరెక్ట్ వెళ్ళి చూద్దామా? డైరెక్ట్గా వెళ్ళిపోయి వాకింగ్లో వెళ్ళిపోదాం. ఇంకా బుకింగ్ ఏం అవసరం లేదు. సో ఫైనల్గా వర్చువల్ గేమ్స్ తర్వాత చాలా సర్చింగ్స్ అన్నీ అయిపోయాక హోటల్లో చెక్ ఇన్ అయిపోయాము. ఇదైతే చాలా బాగుంది. ఇది రాగానే వెల్కమ్ డ్రింక్ ఇచ్చారు, స్ట్రాబెర్రీ. శ్లోవికకు బాగా నచ్చి పైకి తెచ్చుకుంది. చిన్న స్పేస్లో చాలా బాగా డిజైన్ చేశారు, మంచిగా ఆస్థెటిక్గా డిజైన్ చేశారు కదమ్మా. డిజైన్ మాత్రం చాలా బాగుంది, నీట్గా ఉంది. అసలు దీనిలో వాడిన వస్తువులన్నీ కూడా చాలా హై అండ్ మోడల్స్. టీవీ మనం ఇంతకు ముందు ఉన్న హోటల్స్లో ఎక్కడ లేకుండే ఇంత హై అండ్ టీవీ అయితే ఇక్కడ వేరే హోటల్లో ఉండేది. ఇక్కడ చిన్న మినీ కిచెన్ ఇచ్చారు, ఎంత క్యూట్గా ఉందో. ఎలక్ట్రికల్ స్టవ్, దీంట్లోనే చిమ్నీ, ఓవెన్. ఇదిగో మా ఇక్కడ చూడండి కట్లరీ. నేను అంటున్నా కట్లరీ బ్యాగ్లో వేసుకొని వెళ్ళిపోతా అంటున్నా, కానీ ఆయన ఒప్పుకోవట్లేదు. ఎంత బాగున్నాయో మా. ఒక చిన్న ఫ్రిడ్జ్లో కాంప్లిమెంటరీ మిల్క్ ప్యాకెట్ అండ్ డ్రింక్స్. అయ్యో అన్నిటికంటే బాగా నాకు ఇది నచ్చింది. ఏంటది? ఎయిర్ ప్యూరిఫైయర్. అది బాగుంది, సైలెంట్. కాంప్లిమెంటరీ మక్రన్ స్నాక్స్, చాక్లెట్ ఇచ్చారు. శ్లోవికకి చాలా నచ్చింది ఇది కదా నాన్న. ఆల్రెడీ సగం ప్యాకెట్ తినేసింది. హాఫ్ చాక్లెట్ కావాలా? ఓకే, ఓపెన్ చేసేస్తా. ఏ డార్క్ చాక్లెట్ పాపకు నచ్చదు. అయ్యో బాలేదా? బెడ్రూమ్కి మళ్ళీ పార్టీషన్ ఇచ్చాడు మళ్ళీ ఈ స్పేస్లో. బాగుంది బెడ్రూమ్ చాలా. స్లోగా తన బ్లాగ్ స్టార్ట్ చేసింది. మా మెల్లిగా నాకు యాక్చువల్గా బాత్రూమ్ కూడా నచ్చింది. బాత్రూమ్ ఎంత బాగుందో, ఇట్స్ వెరీ నైస్, వెరీ నీట్ అండ్ క్లీన్. ఫ్రెష్ టవల్స్ అండ్ బిగ్ మిర్రర్. మా డిన్నర్ టైమింగ్స్ ఏంటి? డిన్నర్ టైమింగ్స్ 9 o'clock లాస్ట్ అనుకుంటా. 9-9:30 వరకే ఉంటుంది. మరి తొందరగా ఫ్రెష్ అయ్యి వెళ్దామా కిందకి? మెల్లిగా సరే, ఫ్రెష్ అప్ అయిపోయి డిన్నర్ చేసుకొని వద్దాం మళ్ళీ. ఓకే, ఫ్రెష్ అయిపోయి కిందికి వెళ్తున్నాం. డిన్నర్ ఏముందో చూద్దామని. యాక్చువల్గా అయితే ఫుల్గా ఉంది పుట్ట. లంచ్ అంత తిన్నాం కదా, ఇంకా ఏమైనా లైట్ ఫుడ్ ఉంటే చూస్తాం, లేదంటే మళ్ళీ పైకి వచ్చేద్దాం. డాడీ అటు పోయాడు. టైగర్ ఇండోర్ గేమ్సా అన్నీ? అది కూడా అనుకో. ఫస్ట్ నువ్వు స్టార్ట్ చేసా, నేను స్టార్ట్ చేయాలా? నేను చేస్తాను. పడలేదు, నువ్వు కొట్టు పడుతుంది. ఇక్కడ పెట్టుకోద్దు, ఇక్కడ పెట్టుకోద్దు. వా, సూపర్. మళ్ళీ కొడతావా? నాది కదా ఛాన్స్, నేను ఆడాలి. నేను కొట్టాలా? చెల్లిసి బోర్డు మీద చెల్లిసి నేను చూడకుండా నేను ఆడ మమ్మీ. నేను డాడీ ఆడతాం నాన్న. నేను ఆడలేదు, నేను పెట్టుకోలేరు. ఇక్కడ నువ్వు డాడీ ఆడారు కదా, నేను డాడీ ఆడతాం. ఓకే, డాడీ ఆడడం ఇది అది అయిపోయింది. అమ్మ నేను
స్టార్ట్. తీరా పైన అది అదొక వస్తున్నాయంటే వేరే ట్రై చేయాలి. చూద్దా వెరీ గుడ్. తి అబ్బో ఎంత క్యూట్ గా ఉన్నా చూడాలి. కిందికి వెళ్ళాం కదా తినడానికి, కానీ అప్పుడు ఆకలి వేయట్లేదు కదా అని ఇంకా ప్లే హౌస్కి వెళ్ళి గేమ్స్ ఆడుకొని వచ్చాము. వచ్చేసి ఇది కిచెన్ 11కి క్లోజ్ కదమా, 10:30 లాస్ట్ ఆర్డర్. క్లోజ్, 10:30 లాస్ట్ ఆర్డర్, 11 o'clockకి క్లోజ్ అయిపోతుంది. కంప్లీట్గా క్లోజ్ అన్నారు. మాకు 11 తర్వాత ఆకలి వేయడం స్టార్ట్ అయింది. ఇంకా అప్పుడు వాళ్ళకి కాల్ చేసి మేము ఫుడ్ బయట నుంచి ఆర్డర్ పెట్టుకోవచ్చా అంటే, ఈ ఫెసిలిటీ చాలా యాక్చువల్గా నాకు చాలా నచ్చింది. ఎందుకంటే వేరే హోటల్స్లో అయితే అసలు బయట ఫుడ్ ఎలో చెయ్యరు, కానీ వీళ్ళు బయట నుండి ఫుడ్ ఆర్డర్ పెట్టుకుంటే ఆ ఆర్డర్ వచ్చిన ఫుడ్ మన రూమ్కి వాళ్ళే డెలివరీ చేస్తున్నారు అనమాట. ఇది నాకు యాక్చువల్గా చాలా నచ్చింది. మంచిగా చికెన్ టిక్కా బిర్యానీ పెట్టుకున్నాం. అసలు క్యాప్చర్ చేసేది ఉండే, అది నేను మిస్ అయిపోయింది ఫుటేజ్. బాగా బెదిరించి తినిపించాడు నాకు. క్యాప్చర్ చేయాల్సిందే యాక్చువల్గా. మరి తినకపోతే ఎప్పుడో మధ్యాహ్నం తిని ఇప్పటి వరకు మళ్ళీ తినకుండా ఆకలేయట్లేదు అంటావు. బర్త్డే ముందు ఎప్పుడు కూడా ఇట్లా సెలబ్రేట్ చేసుకోలేదు నా బర్త్డే కదా. అంటే బిఫోర్ మ్యారేజ్ కూడా కంప్లీట్ డే ఆక్యుపైడ్ ఉండి, పెళ్ళయ్యాక కూడా అరకు తీసుకెళ్లారు మీరు ఒక బర్త్డేకి. ఈ బర్త్డే ఏంటంటే నిన్న నైట్ 12 నుంచి ఈరోజు 12 వరకు అసలు కంప్లీట్గా ఏదో ఒక యాక్టివిటీలో సెలబ్రేషన్, కంప్లీట్ సెలబ్రేషన్. జనరల్గా బాయ్స్కి సర్ప్రైజెస్ ప్లాన్ చేసి బర్త్డేకి అసలు ఏం చేయాలి అన్నది అసలు అర్థం కాదు. ఈసారి మీరు చాలా బాగా ప్లాన్ చేశారు. యాక్చువల్గా సర్ప్రైజెస్ ఇచ్చినా కూడా జనరల్గా మీరు ఎట్లా అంటే ముందే చెప్పేస్తారు. లైక్ నాకు ఒక బర్త్డేకి గోల్డ్ గిఫ్ట్ ఇచ్చినా డైరెక్ట్ తీసుకెళ్ళి గోల్డ్ మ్యాటర్లో మీతో పెట్టుకోవద్దు కదా, ఎందుకంటే నేను తెచ్చిన గోల్డ్ సెలెక్షన్ నీకు నచ్చలేదు అనుకో. నువ్వు బాగా ప్లాన్ చేస్తావు సర్ప్రైజెస్. యాక్చువల్లీ చెప్పాలంటే సర్ప్రైజెస్ ప్లాన్ చేయడంలో నేను నిన్ను బీట్ చేయలేను, కానీ ఈసారి బాగా చేశారు. అంటే కంప్లీట్గా నాకు ఐడియా లేదు కదా. ఈరోజు నైట్ 12 నుంచి కూడా అసలు నాకు కంప్లీట్గా ఐడియా లేదు. ఓవరాల్గా మంచిగా బర్త్డేని యూ మేడ్ ఇట్ వెరీ బ్యూటిఫుల్ మా. థ్యాంక్ యూ. టాస్క్ కంప్లీట్లీ సక్సెస్ఫుల్లీ అకంప్లిష్డ్ అనమాట నాది. ఎట్లా అంటే నా ఫీలింగ్ ఎట్లుండే అంటే ఇవన్నీ సర్ప్రైజెస్ లాగా అనిపిస్తాయా అసలు, సరే చూద్దాం ఎంతవరకు సర్ప్రైజ్ అవుతుందా అన్న ఫీలింగ్లోనే చేసినాను నేను. అంత పెద్ద పెద్ద సర్ప్రైజ్లు ఏం కాదు నేను చేసింది. అసలు కంప్లీట్ డే చాలా బాగా అయింది. అసలు యాక్చువల్లీ ఇంకోటి మనం ఈసారి సెలబ్రేషన్ ఫస్ట్ చేసేసుకున్న తర్వాత బయటకు తిరగడం స్టార్ట్ చేసినాం. వెరీ నైస్ మా, థ్యాంక్ యూ. ఈరోజు నా బర్త్డేనే కాకుండా 1 year anniversary to the best gift you gave me. మందు మానేసి 1 year అయింది కదా. ఎగ్జాక్ట్లీ 1 year. యాక్చువల్లీ లాస్ట్ ఇయర్ బర్త్డేకి హీ గేవ్ అప్ ఆల్కహాల్ నా కోసం అని, నాకు నచ్చదని చెప్పి ఆల్కహాల్ వదిలేశాడు. అంటే నేనేమి ఎప్పుడు ఫోర్స్ చేయలేదు తాగొద్దని, ఎందుకంటే ఆయనేమి ఎక్కువ తాగిపోయేది, ఎప్పుడో ఒకసారి తాగేది, అది కూడా కొంచెమే, కానీ అది కూడా నాకు ఇష్టం ఉండదని చెప్పి అండ్ గివ్ అప్ చేయడమే కాదు, జనరల్ గా అందరు అట్లానే సరే మానేస్తా అని చెప్పి ఇస్తూ ఉంటారు, కానీ దానికి కమిట్ అయ్యి ఉన్నారు. 1 year అయింది ఇప్పటికి. అసలు ఇంకా థాట్ లేదు, ఎప్పుడు దాని గురించి డిస్కషన్ రాదు. ఎవరు ఎంత ఫోర్స్ చేసినా రిలేటివ్స్ ఫ్రెండ్స్ ఎప్పుడు ఇంకా మళ్ళీ గ్రేట్ మా. తెలుసు ఇప్పుడైతే ప్రస్తుతానికి మేము ఇంకా రెస్ట్ తీసుకొని రేపు మార్నింగ్ లేచి బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత వీళ్ళు మాకు చెక్అవుట్కి కూడా ఫ్లెక్సిబిలిటీ ఇచ్చారు అనమాట. బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత మిగిలిన గార్డెన్ ఏరియా అంతా కూడా ఒకసారి ఎక్స్ప్లోర్ చేసి వీడియో తీసేసి అక్కడ ఎండ్ చేసేస్తాం. ఇంకా బాయ్, గుడ్ నైట్. Very good. ఈ పెట్టు. మొత్తం తీసేస్తున్నా. మింగద్దు, అంతే మింగద్దు.
అన్న తర్వాత ఉంచాలి. నౌ స్మైలీ. బ్రేక్ఫాస్ట్ చేయడానికి వెళ్తున్నాము. బాగుంది, షుగర్ యాడ్ చేయలేదు. నేను ఫ్రూట్స్ అండ్ జ్యూస్ ఆర్డర్ చేసిన, ఇంకా ఐటమ్స్ కూడా ఆర్డర్ చేసిన, వస్తున్నాయి ఆన్ ద వే. క్వాలిటీ చాలా బాగుంది. అలా వాటర్ అట్లేం యాడ్ చేయనట్టుగా ఉంది కదా. ఇడ్లీ కావాలా? మా ఇడ్లీ వచ్చింది అని. ఇది ఇడ్లీ ఇది ఏం కావాలి? దోశనా? నాకు తీసుకొస్తాడు ఇప్పుడు ఇంకొకటి పూరి. గుడ్ గర్ల్. నాకు ఇది ఒకటే బయటలో అయిపోతుంది. చట్నీ ఎక్కువ తింటా, ఏదన్నా ఇడ్లీ ఒకటే ఇడ్లీతో ఇన్ని చట్నీ తింటా. నేను మసాలా దోశ ఆర్డర్ చేసిన. జనరల్గా నేను బయటకు వస్తే అసలు ఏవి ఆర్డర్ చేయ, ఓన్లీ ఇడ్లీ తింటా. కానీ ఇక్కడ ఎందుకో మెనూలో దోశ కాస్ట్ ఎక్కువ. ఇక్కడ కాంప్లిమెంటరీ కాబట్టి ఓన్లీ దోశ కాదు, చాలా ఆర్డర్ చేసిండు. మస్తు. ఇప్పుడు ఆర్డర్ చేసినవే ఆల్మోస్ట్ మనకు ఒక 2000-3000 దాకా అయి ఉంటాయి. బిల్స్ అట్లా ఉన్నాయి ఇక్కడ. బాగుందా? సూపర్ ఉంది. బాబా బాబా చాలా బాగుంది. టేస్ట్ చేసాడా? చాలా చాలా బాగుంది, సాఫ్ట్ ఉంది. చట్నీ ఇది ఆయిల్ దోశ, ఆయిల్ వెళ్ళే పని ఇంకా మొత్తం కంప్లీట్ ఘీ ఉంది ఇందులో. పూరి ఆర్డర్ చేశాను. పెద్ద వచ్చినాయి పూరీలు మంచిగా. ప్యాన్ కేక్తో పాటు చాక్లెట్ సిరప్ అండ్ యాపిల్ ఫ్లేవర్డ్ సిరప్ ఇచ్చింది. బాగుంది. ప్యాన్ కేక్ టేస్ట్ చేశాను నేను, సాఫ్ట్గా ఉంది. పూరి టేస్ట్ కర్రీ బాగుంది. మా పూరి కర్రీయా? కుర్మానా లేకపోతే ఏంటది? కుర్మా. ఇంట్లో చేసుకుని దోశలో ఉంది కదా. నోట్లో ఫిల్ అయిపోయిందా మొత్తం? అంత పెద్ద పెట్టారు మీరు. ఇన్ని ఐటమ్స్ ఆర్డర్ చేసినాం. టేబుల్ మీదనే ప్లేస్ లేదు యాక్చువల్గా. అన్ని ఐటమ్స్ ఆర్డర్ చేసిన తర్వాత పాపం వడ ఐసోలేట్ అయిపోయింది అక్కడ ప్లేస్ లేక. ఆమ్లెట్ ఇంకా తెచ్చండి. ఇది తీసేసాను. ఇది తీసేయండి. మసాలా చీజ్ ఆమ్లెట్. ఇది ఎట్లా టేస్ట్ చేసి చెప్తాను. వేడి ఉందా? మీకే వేడి అయిందంటే అది ఎంత వేడి ఉంటుందో. అంత వేడికి కూడా లేదు కానీ కాలిందా? నాకు నిన్ననే 4 కాలింది. నేను నిన్న చాకోలాగా వేడివేడికి తిన్నా. అయ్యో, చాకోలాగా 4 కాలింది. అది ఇప్పుడు నేను ఏ వేడి తిన్నా కూడా కొంచెం చీజ్ ఆమ్లెట్ కూడా చాలా బాగుంది. టేస్ట్ అమ్మ అంత వేడి నాకొద్దు, నాకొద్దు, ఆగండి, నాకొద్దు, నాకొద్దు, ఆగండి. ఊపుతా అట్లనే పెడతానా. అది చీజ్ వేడిగా ఉంది. చీజ్ చూసినా ఎంత సాగిందో. లేదు ఊపేసిన, చల్లగా అయిపోయింది. చల్లగా అయిపోయింది. ఆడడం చూసి భయపడింది. కడుక్కోవాలి చెయ్యి. ఇప్పుడు కాదు, ఇటు కూర్చో, పెట్టుకో. పెట్టుకో. బాగుందా నా టేస్ట్? సూప్. సాంబార్ టేస్ట్ చేస్తున్నా. మనం దీనిలో ఇడ్లీ వేసుకొని సాంబార్ ఇడ్లీ తినేద్దాం. ఘీ సాంబార్ ఇడ్లీ. ఫుడ్ రివ్యూవర్ లాగా చెప్తున్నారు మా మీరు. నిజంగానే చాలా బాగుంది. బ్రేక్ఫాస్ట్ ఎంత పెట్టుకున్నాం అంత ఫినిష్ అయిపోయింది. పాపకి తింటుంది అడగండి. సాంబార్ ఇడ్లీ ఇంట్రెస్ట్ అవుతా యాటిట్యూడ్తో. ఓకే,
నేను జనరల్గా ప్యాన్ కేక్స్ అసలు ఎప్పుడు తినను, నాకు ఇష్టం ఉండదు. స్వీట్ తినను కాబట్టి నాకు ఇష్టం ఉండదు. బట్ ఈరోజు ప్యాన్ కేక్స్ మీద చిన్న వెనిలా ఐస్ క్రీమ్ వేసి చాక్లెట్ సిరప్, యాపిల్ సిరప్ ఇచ్చాడు. రెండుతో టేస్ట్ చేద్దాం ఒకసారి. ఎందుకో కొంచెం టెంప్టింగ్ ఉందన్నమాట. ఒకసారి ట్రై చేస్తాను. ప్యాన్ కేక్ విత్ చాక్లెట్ సిరప్ అండ్ వెనిలా ఐస్ క్రీమ్. ఎక్కువ స్వీట్ లేదు, బాగుంది. నాకు తెలిసింది మొత్తం నేనే తినేస్తాను. ఇది మొత్తం పెట్టుకొని వస్తుంది. ఇది చూడు, ఐస్ క్రీమ్ అండ్ చాక్లెట్ మిక్స్. ఐస్ క్రీమ్ అంటే నాకు చాలా ఇష్టం, చాక్లెట్ అంటే కూడా చాలా ఇష్టం. చాక్లెట్ ఐస్ క్రీమ్ మిక్స్ అయిందన్న కూడా తింటలేదు. నాకు ప్యాన్ కేక్ నచ్చుతుంది, నాకే తెలియదు. ఎక్కడికి వచ్చినా మన కల్చర్ని మనము మిస్ అవ్వద్దు కాబట్టి టీ ఆర్డర్ చెప్పుకొని దాంట్లో పూరి తింటుంది. చాయ్ పూరి అనమాట. చాయ్ పూరి నా ఫేవరెట్. వెరీ నైస్ రా. నా బిడ్డ కూడా ఫేవరెట్. వాటర్ మాత్రమే చాలా బాగా తాగింది ఆమె ఇప్పటివరకు. పాప కదా, అసలు ఏం తినలేదు. మాకు సింగిల్ పీస్ ఇడ్లీ అంతే, నాకు ఫుల్ అయిపోయింది. మైసూర్ మసాలా దోశ ఇంకా ఉంది ఇక్కడ, తినాలి. అది నువ్వు నా వల్ల అవ్వదేమో. తిను, ఏం కాదు, నేను హెల్ప్ చేస్తాను. పూరి ఉందా? పూరి ఇక్కడే ఉంది, నువ్వు వేసుకోలేదు. 2 చేతులు తాగు, 2 చేతులు పట్టుకో. నైట్ స్టే చేద్దామంటే వద్దన్నావుగా. చూడు, బ్రేక్ఫాస్ట్ కాంప్లిమెంటరీ. ఎంత మంచి బ్రేక్ఫాస్ట్ ఉందా. యాక్చువల్గా ఆ మెనూ కార్డ్లో ప్రైజెస్ చూసి కొంచెం సాటిస్ఫాక్షన్ ఉంది మనం పే చేసింది. బ్రేక్ఫాస్ట్ కాంప్లిమెంటరీ అనా? ఈజీగా ఇప్పుడు వీటిలో ఉన్న ప్రైజెస్ వేస్తే మనము ఆల్మోస్ట్ 3000 ఆర్డర్ పెట్టుంటాం బ్రేక్ఫాస్ట్, ఓన్లీ ఫర్ బ్రేక్ఫాస్ట్. ఇంకా కావాలన్నా కూడా వాళ్ళు ఆర్డర్ తెచ్చిస్తారు, కానీ మనం తినలేకపోతున్నాం. గట్టిగా తినేటోళ్ళు ఉంటే ఈజీగా 5000 to 6000 బిల్ అవుతుంది. ఈ వాల్యూపేట ఒకసారి తెలుగులో ఏదో రాసింది, మంచిగా ఎంబెడెడ్గా చదువుతారు. ఏంటో చూడండి. ప్రేమ అంతులేని అందమైన భావన, అందుకేనేమో ఆ భావాన్ని వర్ణించడం కష్టం. మనసులోని ప్రేమను ఇష్టపడిన వ్యక్తితో నోరు మెదలదు, మాట రాదు. మరి మనసులో ఉన్న ఆ మాటను తెలియజేసేదేలా? అందమైన అక్షరాలుగా మలిచి ప్రేమ సందేశాన్ని చేస్తే అని ఉందన్నమాట. బ్రేక్ఫాస్ట్ అసలు కాదే. అదేంటిది ఇల్లు కట్టాలి, ఇల్లు పోలే, నీళ్ళు ఉన్నాయి. బ్రేక్ఫాస్ట్ అయిపోయింది, చాలా హెవీగా తిన్నాం, కొంచెం రెస్ట్ తీసుకోవాల్సిందే. ఫ్రెష్ అప్ అయ్యాక ఏంటి మా ఇంకా ఫ్రెష్ అప్ అయినాక ఇంకేం లేదు, మిగిలిన ప్లేసెస్ కొంచెం ఎక్స్ప్లోర్ చేసుకొని వి విల్ గో హోమ్. ఆమె కనిపించట్లేదు. స్ట్రెంత్ స్టూడియో. సో ఇది యాక్చువల్గా జిమ్ మనకి 24/7 అవైలబుల్ ఉంది. ఇందులో ఎక్విప్మెంట్ కూడా మంచి ఎక్విప్మెంట్ ఇచ్చారు. మంచిగా ఉంది. వెకేషన్లో కూడా జిమ్ ఒకవేళ మిస్ అవ్వద్దు అనుకుంటే జిమ్కి వచ్చేయచ్చు. మొత్తం ఓవరాల్ వర్కౌట్కి ఒకటే మిషన్ ఇచ్చిండు అనమాట. ఇందులోనే అన్నీ లెగ్స్, చెస్ట్, షోల్డర్, ఇంకా ఇవి యాప్స్కి, ఇవి చేయాలి యాప్స్కి ఇవి. రోవర్, చిన్న కాంపాక్ట్ జిమ్, బెంచ్ ప్రెస్కి ట్రెడ్మిల్ చేసుకుంటూ కూడా మంచి వ్యూ ఉంది ఇక్కడ. ఏం చేస్తారు మా దీంతో? జిమ్ చెయ్యి, ఇట్లా చెయ్యి డాడీ లాగా. వెరీ గుడ్. సో ఇది శాంక్చురీ లైబ్రరీ లాగా అనమాట. మినీ లైబ్రరీయే, మంచి అంబియన్స్, సిట్ ఏరియా. ఒకడున్న బుక్స్ చదువుకోవచ్చు. చిన్న కలెక్షన్ ఉంది బుక్స్ది. బట్ ఎంటర్ అవ్వంగానే ఇక్కడ తెలుగు అక్షరాలు, వర్ణమాలలో తెలుగు అక్షరాలు అన్నీ పెట్టి హైలైట్ చేశారు. చాలా ఏరియాస్లో తెలుగుకి ప్రిఫరెన్స్ ఇస్తున్నట్టుగా థీమ్ బేస్డ్ ఉన్నాయన్నమాట. అంటే తెలుగు ఇంపార్టెన్స్ పెట్టారు. చిన్న కలెక్షన్ ఉంది బుక్స్ది. వాలి ఇలా ఉందా ఈ చైర్? ఇక్కడ నుండి చూస్తే వ్యూ ఇట్లా ఉందన్నమాట. శాంక్చురీది
బాగుంది. బయట వ్యూ కూడా చాలా బాగుంది. అంబియన్స్ మంచి అంబియన్స్ ఉంది. వీళ్ళు ఏం వాడుతున్నారు కానీ ఫ్రేగ్రెన్స్ మాత్రం చాలా బాగుంది. ఇదో తెలుగు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. బొట్టు అట్లా కాసేపు బుక్ చదివినట్టు బిల్డప్ కొట్టేస్తే నేనేం బిల్డప్ కొట్టట్లేదు, నేను చదవను కూడా అమ్మా, నాకు అలవాట్లేదు కదా. మీరే పోస్ట్ పెడితే సినిమా రూమ్, థియేటర్ రూమ్ 3 hours 3 hours ప్రయర్ చెప్తే ఏదైనా మూవీ మనం సెలెక్ట్ చేసుకున్న మూవీ ప్లే చేస్తారంట. కానీ మేమేం ప్రిఫర్ చేయలేదు. మూవీ కావాలంటే థియేటర్కి వెళ్తాం కదా, థియేటర్కి. ఇక్కడికి వచ్చి ఎందుకు మూవీ అని. ఎక్కడికి వచ్చినా కూడా కొంచెం సేపు అట్లా రిలాక్స్ అయిపోతున్నావు కదా నువ్వు. ఇది భలే ఉంది మా రిక్లైనర్ కదా. రిక్లైనర్ రాకింగ్ చాలా బాగుంది. ఈ రిలాక్స్ చైర్ ఉందని చెప్తే నువ్వు మూవీ బుక్ చేసుకుంటున్నాను. ఇలాంటి చైర్ ఉన్న రూమ్ బుక్ చేయండి నెక్స్ట్ టైం. ఈ చైర్ మీద సినిమా చూస్తామా మనం? నేనైతే కలలు చూస్తాం. స్టార్ట్ అయిన 5 minutes పడుకుంటా. అదే సినిమా చూడము, కలలు కంటాము. ఇక మనం బ్లాగ్ కంటిన్యూ చేద్దాం, లేకపోతే ఇక్కడ వండుకునేటట్టున్నాం. బయటికి పోదాం, వెళ్దాం. సోషల్ ల్యాబ్ అంట ఇది. ఇక్కడ ఆల్కహాల్స్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు. ఆల్కహాల్ సర్వ్ చేద్దామని చెప్పి ప్లాన్ చేస్తున్నారు. బట్ వీళ్ళకి ఇంకా ఇక్కడ లైసెన్స్ రాలేదు. డిసెంబర్కి లైసెన్స్ స్టార్ట్ అయిపోతుంది అంట. సర్వింగ్ ఓన్లీ మాక్టైల్స్ ఫర్ నౌ. మనం కావాలనుకుంటే మాక్టైల్స్ ట్రై చేయొచ్చు. వెల్కమ్ డ్రింక్ అయితే చాలా బాగుంటుంది. నేను ఇంకొక మాక్టైల్ ఏం ట్రై చేయలేదు, కానీ వెల్కమ్ డ్రింక్ స్టోర్గా కూడా చాలా నచ్చింది. లాబీలో కూడా సిట్టింగ్ ఉంది ఒకటి. నిన్న వర్షం పడింది కాబట్టి ఇక్కడ ఏం చూడలేదు నేను, కానీ ఇక్కడ కూడా ఉందని తెలియదు. బాగుంది. లాబీ సిట్టింగ్ కూడా ఉంది ఇక్కడ. స్మోక్ జోన్ మా ఇది. స్మోక్ జోన్ అంటే మనకి మొత్తం అన్ని ఏరియాస్లో నో స్మోకింగ్ పెట్టేసారు. అసలు ఎవరు స్మోక్ చేయట్లే. క్లియర్గా అక్కడ మెన్షన్ చేసిర్రు, స్మోక్ చేసినట్టు ఏమైనా ఎవిడెన్స్ దొరికితే డియోడ్రైజింగ్ ఛార్జెస్ 10,000 rupees ఇస్తామని చెప్పి. ఇక్కడ స్మోక్ చేయొచ్చు, ఇది స్మోక్ ఏరియా. అందుకే యాస్ట్రేస్ కూడా పెట్టారు ఇక్కడ. అన్ని ప్లేసెస్ మంచి రిలాక్సింగ్ ఉన్నాయి. ఎక్కడికి వస్తే అక్కడ ఒకసారి ఒక సిట్టింగ్ వేసి కొంచెం టైం దొరికితే న్యాప్ కూడా వేసేలాగా ఉన్నావు నువ్వు. నిద్ర సరిపోలేదా నీకు? ఈ రోజు రిలాక్స్ అవ్వడానికే కదా మనం. బాగుందా? పట్టుకుంటావా? ఫిష్ పట్టుకో చూద్దాం. ఫిష్ పట్టుకొని ఏం చేస్తావు? మింగిందా? మింగింది. వాటర్ మింగిందా? పట్టుకుంటావా ఫిష్? చూడు, పట్టుకో ఫిష్ పట్టుకో. కరుస్తుందా? ఇక్కడ ఈ ఫిష్ చాలా బాగుంది. ఏం కాదు, పట్టుకోదా. నేను పట్టుకోను, నాకు భయం. చెప్పులు ఇక్కడే ఉంది. పద. మళ్ళీ డెకరేషన్. సో యాక్చువల్గా బర్త్డే రోజు మేము వచ్చినప్పుడు క్యాండిల్ లైట్ డిన్నర్ అరేంజ్ చేయలేదని చెప్పి నెక్స్ట్ డే మేము వెళ్ళిపోయే ముందు క్యాండిల్ లైట్ అరేంజ్ చేయమని చెప్తే వీళ్ళు క్యాండిల్ లైట్ అరేంజ్ చేసేసారు అనమాట. 3 days బర్త్డే సెలబ్రేషన్ బాగా చేశారు కదా. వన్ డేలో అయిపోయే బర్త్డేని మా హస్బెండ్ ఇలా 3 days సెలబ్రేట్ చేశాడు. 3 days చాలా ఎంజాయ్ చేశాం. ప్రాబబ్లీ దిస్ ఈస్ ద బెస్ట్ మెమొరీ వీ హ్యావ్ క్రియేటెడ్ ఆన్ మై బర్త్డే. ఈ బర్త్డే వ్లాగ్లో మీకేం నచ్చిందో కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని మా ఛానల్కి సపోర్ట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్.